Hi everyone, welcome to 77 Cool YT channel. Science Bits 200 1 hour. ఫస్ట్ క్వశ్చన్, అతిగా తినడం శక్తిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డాష్ కలుగుతుంది. అతిగా తినడం శక్తిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డాష్ కలుగుతుంది. ఆన్సర్ ఈస్ స్థూలకాయత్వం కలుగుతుంది. అతిగా తినడం శక్తిని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయత్వం కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలరీల పోషకాహార లోపాన్ని డాష్ అని కూడా అంటారు. క్యాలరీల పోషకాహార లోపాన్ని డాష్ అని కూడా అంటారు. ఆన్సర్ శక్తి పోషకాహార లోపం. క్యాలరీల పోషకాహార లోపాన్ని డాష్ అని కూడా అంటారంటే శక్తి పోషకాహార లోపం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కాళ్ళు చేతులు పుల్లలుగా ఉండి పక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపించే శిశు వ్యాధి. కాళ్ళు చేతులు పుల్లగా ఉండి పక్కటెముకలు ప్రస్ఫుటంగా అంటే స్పష్టంగా కనిపించే శిశు వ్యాధి మెరాస్మస్. నెక్స్ట్ క్వశ్చన్, క్వాషియార్కర్ అనే పదానికి అర్థం. క్వాషియార్కర్ అనే పదానికి అర్థం నిర్లక్ష్యానికి గురైన శిశువు అని. క్వాషియార్కర్ అనే పదానికి అర్థం నిర్లక్ష్యానికి గురైన శిశువు. నెక్స్ట్ క్వశ్చన్, అంధత్వానికి మూల కారణం. అంధత్వానికి మూల కారణం ఆన్సర్ విటమిన్ ఏ లోపం వల్ల అంధత్వం మూల కారణం విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అంగన్వాడీ అంటే ప్రాంగణం. అంగన్వాడీ అంటే ప్రాంగణం. నెక్స్ట్ క్వశ్చన్, అంగన్వాడీ కార్యకర్తను డాష్ మంది జనాభాకు నియమిస్తారు. అంగన్వాడీ కార్యకర్తను డాష్ మంది జనాభాకు నియమిస్తారు. ఆన్సర్ 1000 మెంబర్స్. అంగన్వాడీ కార్యకర్తను 1000 మంది జనాభాకు నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. డాష్ గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. 100 గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. 100 గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఏడాది మన దేశంలో డాష్ మంది పిల్లలు అంధత్వంలో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది మన దేశంలో డాష్ మంది పిల్లలు అంధత్వంలో బాధపడుతున్నారు. 60,000 మంది పిల్లలు అంధత్వంలో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది మన దేశంలో 60,000 మంది పిల్లలు అంధత్వంలో బాధపడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బాధా విపత్తు నుంచి విముక్తి చేయడం డాష్ లక్ష్యం. బాధా విపత్తు నుంచి విముక్తి చేయడం డాష్ లక్ష్యం. ప్రథమ చికిత్స లక్ష్యం. బాధా విపత్తు నుంచి విముక్తి చేయడం డాష్ లక్ష్యం అంటే ప్రథమ చికిత్స లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ విరుపుల్లో ఈ ఎముక పలుచోట్ల విరుగుతుంది. ఆన్సర్ విఖండిత ఎముకల విరుపుల్లో ఎముక పలుచోట్ల విరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీట మునిగిన వ్యక్తిని బయటకు తెచ్చిన తర్వాత ముందు చేయవలసిన ప్రథమ చికిత్స. నీట మునిగిన వ్యక్తిని బయటకు తెచ్చిన తర్వాత ముందు చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి? ఆన్సర్ కృత్రిమ శ్వాస కల్పించాలి. ఆన్సర్ కృత్రిమ శ్వాసను కల్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా బడికి వెళ్ళని పిల్లలకు డాష్ విటమిన్లు ఎక్కువగా ఇవ్వాలి. ఇంకా బడికి వెళ్ళని పిల్లలకు డాష్ విటమిన్లు ఎక్కువగా ఇవ్వాలి. ఏ విటమిన్లు ఎక్కువగా ఇవ్వాలి? నెక్స్ట్ క్వశ్చన్, చేప నూనెలో ఎక్కువగా ఉండే విటమిన్లు. చేపల యొక్క నూనెలో ఎక్కువగా ఉండే విటమిన్లు ఏంటి? ఏ మరియు డి విటమిన్లు చేప నూనెలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి 6 నెలలకు ఒకసారి నోటి ద్వారా పిల్లలకు డాష్ మైక్రోగ్రాముల విటమిన్ ఏ ఇవ్వాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి నోటి ద్వారా పిల్లలకు డాష్ మైక్రోగ్రాముల విటమిన్ ఏ ఇవ్వాలి. 60,000 మైక్రోగ్రాముల విటమిన్ ఏను పిల్లలకు 6 నెలలకు ఒకసారి నోటి ద్వారా పిల్లలకు 60,000 మైక్రోగ్రాముల విటమిన్ ఏ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్,
అధిక మోతాదుల్లో విటమిన్ ఏ ఇచ్చి పిల్లల్లో రేచీకటి రాకుండా చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ. అధిక మోతాదుల్లో విటమిన్ ఏ ఇచ్చి పిల్లల్లో రేచీకటి రాకుండా చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ జాతీయ పోషకాహార సంస్థ NIN. అధిక మోతాదులో విటమిన్ ఏ ఇచ్చి పిల్లల్లో రేచీకటి రాకుండా చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ NIN జాతీయ పోషకాహార సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, పోషకాహార లోపంతో వచ్చే అంధత్వాన్ని డాష్ అంటారు. పోషకాహార లోపంతో వచ్చే అంధత్వాన్ని రేచీకటి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో డాష్ మిలియన్ల మంది పిల్లలు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారు. మన దేశంలో డాష్ మిలియన్ల మంది పిల్లలు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారు. 7 మిలియన్ల మంది పిల్లలు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఐవి సోకడం వల్ల కలిగే తర్వాత ఫలితం డాష్ ఎయిడ్స్ దశకు చేరుకోవడం. హెచ్ఐవి సోకడం వల్ల కలిగే తర్వాత ఫలితం ఎయిడ్స్ దశకు చేరుకోవటం. సురక్షితం కాని లైంగిక సంబంధాలు డాష్ ఉపయోగించకపోవడం. జవాబు ఆన్సర్ కండోమ్. సురక్షితం కాని లైంగిక సంబంధాలు అంటే డాష్ ఉపయోగించకపోవడం కండోమ్. ఎయిడ్స్కు మందు లేదు, డాష్ ఒకటే మార్గం. ఎయిడ్స్కు మందు లేదు, నివారణ మార్గం ఒకటే మార్గం. ఎయిడ్స్ను కలిగించే జీవి హెచ్ఐవి. ఎయిడ్స్ను కలిగించే జీవి హెచ్ఐవి. నెక్స్ట్ క్వశ్చన్, STDల వ్యాప్తి ఎయిడ్స్ల మధ్య డాష్. STDల వ్యాప్తి ఎయిడ్స్ల మధ్య డాష్ దగ్గర సంబంధం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సరైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యానికి అవసరమైనది డాష్. సరైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యానికి అవసరం డాష్. సంభాషణ నైపుణ్యం అవసరం. సరైన నిర్ణయం తీసుకోవాలంటే సంభాషణ నైపుణ్యం అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఐవి ఉత్పత్తి చేసే ముఖ్యమైన ఎంజైమ్. హెచ్ఐవి ఉత్పత్తి చేసే ముఖ్యమైన ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. హెచ్ఐవి ఉత్పత్తి చేసే ముఖ్యమైన ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 3 మిలియన్లకు పైగా వ్యక్తులను బలిగొన్న వ్యాధి. ఇటీవల 3 మిలియన్లకు పైగా వ్యక్తులను బలిగొన్న వ్యాధి ఎయిడ్స్. ఇటీవల 3 మిలియన్లకు పైగా వ్యక్తులను బలిగొన్న వ్యాధి ఎయిడ్స్. హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన పిల్లలు డాష్ జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఇవ్వాలి. హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన పిల్లలు డాష్ జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఇవ్వాలి. సాధారణ జీవితం గడిపే అవకాశాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి డాష్ సోకినప్పటికీ అతనికి ఆ విషయం తెలియదు. ఒక వ్యక్తికి డాష్ సోకినప్పటికీ అతనికి ఆ విషయం తెలియదు. హెచ్ఐవి సోకినప్పటికీ అతనికి ఆ విషయం తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్, పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం అనేది డాష్ జీవన నైపుణ్యం. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం అనేది డాష్ జీవన నైపుణ్యం. సమస్యలను అధిగమించే ప్రవర్తించడమే జీవన నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడగలగడానికి కావలసిన నైపుణ్యం డాష్. వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడగలగడానికి కావలసిన నైపుణ్యం డాష్ సంభాషణ నైపుణ్యం. వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడగలగడానికి కావలసిన నైపుణ్యం సంభాషణ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహితులు బంధువులతో చక్కని సంబంధాలు ఏర్పరిచే నైపుణ్యం డాష్. స్నేహితులు బంధువులతో చక్కని సంబంధాలు ఏర్పరిచే నైపుణ్యం డాష్. వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా హెచ్ఐవి వ్యాప్తికి అనుకూలించే మార్గం రక్తం. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఐవికి వాహకం డాష్. హెచ్ఐవికి వాహకం డాష్ మానవ రక్తం. హెచ్ఐవికి వాహకం మానవ రక్తం. నెక్స్ట్ క్వశ్చన్, డాష్
సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి చిహ్నాలను చూపలేడు. డాష్ సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి చిహ్నాలను చూపలేడు. హెచ్ఐవి సోకిన వ్యక్తి వ్యాధి చిహ్నాలను చూపలేడు. హెచ్ఐవి ఉనికిని తెలిపే పరీక్ష. హెచ్ఐవి ఉనికిని తెలిపే పరీక్ష రక్త పరీక్ష. హెచ్ఐవి సోకిన పిల్లలను పాఠశాలలో చేర్చుకునే విధానం. హెచ్ఐవి సోకిన పిల్లలను పాఠశాలలో చేర్చుకునే విధానం ఇతర మామూలు పిల్లల వలె చేర్చుకుంటారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల తగ్గే శరీర బరువు శాతం. ఎయిడ్స్ వ్యాధి వల్ల తగ్గే శరీర బరువు శాతం 10%. ఎయిడ్స్ వల్ల తగ్గే శరీర బరువు శాతం 10%. హెచ్ఐవి వ్యాధి పొదుగు కాలాన్ని డాష్ అని కూడా అంటారు. హెచ్ఐవి వ్యాధి పొదుగు కాలాన్ని డాష్ అని కూడా అంటారు. వ్యాధి చిహ్నాలు కనిపించని హెచ్ఐవి ప్లస్ పాజిటివ్ దశ. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్ఐవి తరచు ఆకారాన్ని మార్చడానికి సహాయపడే ఎంజైమ్. హెచ్ఐవి తరచుగా ఆకారాన్ని మార్చడానికి సహాయపడే ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ హెచ్ఐవి తరచు ఆకారాన్ని మార్చడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్ఐవి డాష్ కుటుంబంలో డాష్ తరగతికి చెందిన ఆర్ఎన్ఏ వైరస్. హెచ్ఐవి డాష్ కుటుంబంలో డాష్ తరగతికి చెందిన ఆర్ఎన్ఏ వైరస్. హెచ్ఐవి రిట్రోవిరిడే కుటుంబంలో లెంటి వైరస్ తరగతికి చెందిన ఆర్ఎన్ఏ వైరస్. హెచ్ఐవి రిట్రోవిరిడే కుటుంబంలో లెంటి వైరస్ తరగతికి చెందిన ఆర్ఎన్ఏ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్ఐవి డాష్ పరిమాణంలో ఉంటుంది. హెచ్ఐవి 120 నానోమీటరు పరిమాణంలో ఉంటుంది. ఒకవేళ మీటర్లో ఇస్తే హెచ్ఐవి 9 నుండి 10 లేదా 10 నుండి 9 మీటర్ల పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్ఐవి డాష్ ఆకారంలో ఉంటుంది. హెచ్ఐవి ఐకోస్ హెడ్రల్ ఆకారంలో ఉంటుంది. హెచ్ఐవి ఐకోస్ హైడ్రల్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. రక్తంలో వైరస్లు ఉన్నప్పటికీ ప్రతిరక్షకాలు కనిపించని దశను డాష్ అంటారు. రక్తంలో వైరస్లు ఉన్నప్పటికీ ప్రతిరక్షకాలు కనిపించని దశను డాష్ అంటారు. విండో పీరియడ్ దశ అంటారు. రక్తంలో వైరస్లు ఉన్నప్పటికీ ప్రతిరక్షకాలు కనిపించని దశ విండో పీరియడ్ దశ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. శక్తికి పెరుగుదలకు శరీర నిర్మాణానికి అవసరమయ్యే రసాయన పదార్థాలను డాష్ అంటారు. శక్తికి పెరుగుదలకు శరీర నిర్మాణానికి అవసరమయ్యే రసాయనిక పదార్థాలను పోషకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పోషణ అంటే శరీరానికి అవసరమయ్యే అన్ని డాష్ను తీసుకోవడం. పోషక పదార్థాలను తీసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. పాలలోని చక్కెరను డాష్ అంటారు. పాలలోని చక్కెరను లాక్టోజ్ అంటారు. చెరుకులోని చక్కెరను డాష్ అంటారు. చెరుకులోని చక్కెరను సుక్రోజ్ అంటారు. పాలలోని చక్కెరను లాక్టోజ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జంతువుల్లోని స్టార్చ్ని డాష్ అంటారు. జంతువుల్లోని స్టార్చ్ని గ్లైకోజన్ అంటారు. కాలేయంలో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్లను డాష్ అంటారు. గ్లైకోజన్ అంటారు. ఆన్సర్ గ్లైకోజన్. అమైనో ఆమ్లాలు డాష్ల పరిమాణాలు. ఆన్సర్ ప్రోటీన్ల పరిమాణాలు. అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల పరిమాణాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఐరన్ లోపం వల్ల డాష్ కలుగుతుంది. ఆన్సర్ రక్తహీనత. ఐరన్ లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. దానికే ఇంకో పేరు ఎనిమియా అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాము పిండి పదార్థం నుండి డాష్ శక్తి వస్తుంది. గ్రాము పిండి పదార్థం నుంచి డాష్ కిలో క్యాలరీల శక్తి వస్తుంది. ఆన్సర్ 4 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పొటాషియం అయాన్లు డాష్ లోపం వల్ల ద్రవాభిసరణం
తుల స్థితిని క్రమపరుస్తాయి. పొటాషియం అయాన్లు డాష్ లోపం వల్ల ద్రవాభిసరణ తుల స్థితిని క్రమపరుస్తాయి. కణం లోపం వల్ల పొటాషియం అయాన్లు కణం లోపం వల్ల ద్రవాభిసరణ తుల స్థితిని క్రమపరుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కణం లోపల కొత్త అణువులు తయారవడానికి డాష్ వంటి శక్తి అవసరం. కణం లోపల కొత్త అణువులు తయారవడానికి అక్కి వంటి శక్తి అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, సెల్యులోజ్ ఒక డాష్. సెల్యులోజ్ ఒక కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ ఒక పిండి పదార్థం. సెల్యులోజ్ ఒక కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 1 గ్రామ్ గ్లూకోజు విడుదల చేసే శక్తి డాష్. 1 గ్రామ్ గ్లూకోజు విడుదల చేసే శక్తి డాష్ 4 కిలో క్యాలరీలు. 1 గ్రామ్ గ్లూకోజ్ విడుదల చేసే శక్తి 4 కిలో క్యాలరీలు. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లు ఉన్న పదార్థాలు. జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లు ఉన్న పదార్థాలు. ఆన్సర్, మాంసం, గుడ్డు, పాలు. జీవశాస్త్రీయంగా పరిపూర్ణంగా ప్రోటీన్లు ఉన్న పదార్థాలు మాంసం, పాలు, గుడ్లు. గైటర్ డాష్ లోపం వల్ల కలుగుతుంది. గైటర్ వ్యాధి డాష్ లోపం వల్ల కలుగుతుంది. గైటర్ వ్యాధి అయోడిన్ లోపం వల్ల కలుగుతుంది. డాష్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి. డాష్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి. ఫ్లోరిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్లు, ఖనిజ లవణాలు కొద్ది మోతాదుల్లో సరిపోతాయి, అందువల్ల వాటిని డాష్ అంటారు. విటమిన్లు, ఖనిజ లవణాలు కొద్ది మోతాదుల్లో సరిపోతాయి, అందువల్ల వాటిని సూక్ష్మ పోషకాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార నాళంలో సులువుగా డాష్ సెల్యులోజ్ సహాయపడుతుంది. ఆహార నాళంలో సులువుగా నెమ్మదిగా కదలడానికి సెల్యులోజ్ సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దవారికి కాకుండా పిల్లలకు మాత్రమే డాష్ ఆవశ్యక అమైనో ఆమ్లం. పెద్దవారికి కాకుండా పిల్లలకి మాత్రమే డాష్ ఆవశ్యక అమైనో ఆమ్లం. పెద్దవారికి కాకుండా పిల్లలకి మాత్రమే హిస్టోడిన్ ఆవశ్యక అమైనో ఆమ్లం. ఆన్సర్ హిస్టోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొవ్వు డాష్ రూపంలో ఉంటుంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొవ్వు డాష్ రూపంలో ఉంటుంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొవ్వు ఘన రూపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వనస్పతిని డాష్ ఫ్యాటీ ఆమ్లాల నుంచి తయారు చేస్తారు. వనస్పతిని డాష్ ఫ్యాటీ ఆమ్లాల నుంచి తయారు చేస్తారు. వనస్పతిని డాష్ ఫ్యాటీ ఆమ్లాల నుంచి తయారు చేస్తారు. ఆన్సర్, వృక్ష సంబంధ నూనెల్లో ఉండే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాల నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అయోడిన్ లోపం వల్ల డాష్ కలుగుతుంది. అయోడిన్ లోపం వల్ల గైటర్ వ్యాధి కలుగుతుంది. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నావా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ మోతాదుల్లో ఫ్లోరిన్ తీసుకోవడం వల్ల డాష్ ఏర్పడుతుంది. ఎక్కువ మోతాదుల్లో ఫ్లోరిన్ తీసుకోవడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి కలుగుతుంది. ఫ్లోరిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ప్రతిదినం కావలసిన కాల్షియం సుమారుగా డాష్. మనకు ప్రతిదినం కావలసిన కాల్షియం సుమారుగా 400 నుండి 500 మిల్లీగ్రాములు. మనకు ప్రతిరోజు కావలసిన కాల్షియం సుమారుగా 400 నుండి 500 మిల్లీగ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్, కార్బోహైడ్రేట్లు, సోడియం డాష్ పోషకాలు. కార్బోహైడ్రేట్లు, సోడియం స్థూల పోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఐసోల్యూసిన్, వెలిన్, మిథైమిన్ అనేవి డాష్ ఆమ్లాలు. ఐసోల్యూసిన్, వెలిన్, మిథైమిన్ అనేవి డాష్ ఆమ్లాలు, ఆవశ్యక అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్పాటిక్ ఆమ్లం, సిస్టాన్, గ్లూటామైన్ అనేవి డాష్ ఆమ్లాలు. ఎస్పాటిక్ ఆమ్లం, సిస్టాన్, గ్లూటామైన్ అనేవి అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఆవశ్యక అనావశ్యకమైన ఆమ్లాల గురించి కొంచెం డీప్గా డిస్కషన్ చేసుకోండి. డీప్గా చూడండి, ఇంపార్టెంట్. వాటిలో నుంచి తప్పకుండా 2 క్వశ్చన్స్ వస్తాయి.
నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోరిన్, సిలోనియం, జింక్ అనేవి డాష్ మూలకాలు. ఫ్లోరిన్, సిలోనియం, జింక్ అనేవి డాష్ మూలకాలు. ఫ్లోరిన్, సిలోనియం, జింక్ అనేవి సూక్ష్మ మూలకాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1 గ్రాము కొవ్వు విడుదల చేసే కిలో క్యాలరీల శక్తి. 1 గ్రాము కొవ్వు విడుదల చేసే కిలో క్యాలరీల శక్తి 9.45. 1 గ్రాము కొవ్వు విడుదల చేసే శక్తి 9.45 కిలో క్యాలరీలు. నెక్స్ట్ క్వశ్చన్, కణబాహ్య ద్రవాల్లో డాష్ ముఖ్యమైన కెటాయిన్. కణబాహ్య ద్రవాల్లో సోడియం ముఖ్యమైన కెటాయిన్. నెక్స్ట్ క్వశ్చన్, కణజీవ పదార్థంలో డాష్ ముఖ్యమైన కెటాయిన్. కణజీవ పదార్థంలో పొటాషియం అనేది ముఖ్యమైన కెటాయిన్. శరీరంలో 60 నుండి 70% ఐరన్ డాష్లో ఉంటుంది. శరీరంలో 60 నుండి 70% ఐరన్ డాష్లో ఉంటుంది, రక్తంలో ఉంటుంది ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్, దంతాలపైన ఉండే పింగాణి ఏర్పడటానికి డాష్ అవసరం. దంతాలపైన ఉండే పింగాణి ఏర్పడటానికి డాష్ అవసరం, ఫ్లోరిన్ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, శరీరానికి అవసరమైన పోషక పదార్థాలను తగినంత పరిమాణంలో ఉన్న ఆహారాన్ని డాష్ అంటారు. శరీరానికి అవసరమైన పోషక పదార్థాలన్నీ తగినంత పరిమాణంలో ఉన్న ఆహారాన్ని డాష్ అంటారు. సంతులిత ఆహారం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో ఉన్న అమైనో ఆమ్లాల సంఖ్య డాష్. ప్రకృతిలో ఉన్న అమైనో ఆమ్లాల సంఖ్య డాష్ 24. అమైనో ఆమ్లాల సంఖ్య 24. నెక్స్ట్ క్వశ్చన్, 1 లేదా అంతకంటే ఎక్కువ డాష్ లోపించిన ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషకాహార లోపం అంటారు. 1 లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషకాహార లోపం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్వాషియార్కర్ వ్యాధి డాష్ లోపం వల్ల కలుగుతుంది. క్వాషియార్కర్ వ్యాధి డాష్ లోపం వల్ల కలుగుతుంది. క్వాషియార్కర్ వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతుంది. క్వాషియార్కర్ వ్యాధి ప్రోటీన్ లోపం వల్ల కలుగుతుంది. స్మాల్ బ్రేక్. నెక్స్ట్ క్వశ్చన్, అతిగా తినడం వల్ల అదనపు శక్తి డాష్గా మారుతుంది. అతిగా తినడం వల్ల అదనపు శక్తి డాష్గా మారుతుంది, కొవ్వుగా మారుతుంది. అతిగా తినడం వల్ల అదనపు శక్తి కొవ్వుగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరం బరువులో 20% కంటే ఎక్కువ బరువు కొవ్వు వల్ల అయితే ఆ వ్యక్తికి సంభవించే వ్యాధిని డాష్ అంటారు. శరీరం బరువులో 20% కంటే ఎక్కువ బరువు కొవ్వు వల్ల అయితే ఆ వ్యక్తికి సంభవించే వ్యాధిని స్థూలకాయత్వం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిపిన పరిశోధనల వల్ల స్థూలకాయత్వాన్ని గురించి తెలిసిన విషయం. అది డాష్ కావచ్చు, వంశపారపర్యం కావచ్చు. స్థూలకాయత్వ వ్యాధి వంశపారపర్యం కూడా రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో అధికంగా ఉండే కొవ్వు డాష్ కణాల్లో నిల్వ ఉంటుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు డాష్ కణాల్లో నిల్వ ఉంటుంది. ఆన్సర్, ఎడిపోజ్ కణాల్లో నిల్వ ఉంటుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఎడిపోజ్ కణాల్లో నిల్వ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పోషకాహార లోపం వల్ల కలిగే ఫలితాలు వ్యక్తికి డాష్ మరియు డాష్ స్థితి మీద ఆధారపడి ఉంటాయి. పోషకాహార లోపం వల్ల కలిగే ఫలితాలు వ్యక్తి వయసు మరియు ఆరోగ్య స్థితి మీద ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం అనేది వయసు మరియు ఆరోగ్య స్థితి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దవారిలో నిల్వ కార్బోహైడ్రేట్లు డాష్ ఖర్చు అయిపోతే శరీరం డాష్ నుంచి శక్తి విడుదల చేసుకుంటుంది. పెద్దవారిలో నిల్వ కార్బోహైడ్రేట్లు ఒకసారి ఖర్చు అయిపోతే శరీరం ప్రోటీన్ల నుంచి శక్తిని విడుదల చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల శరీరంలో తగినంత డాష్ నిల్వలు ఉండవు. పిల్లల శరీరంలో తగినంత డాష్ నిల్వలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, కొవ్వుల నిల్వలు ఉండవు. పిల్లల శరీరంలో తగినంత కార్బోహైడ్రేట్లు, కొవ్వులు నిల్వలు ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్,
గర్భిణీల్లో పోషకాహార లోపం వారి మీదే కాకుండా పిల్లలు డాష్ డాష్ స్థితుల మీద కూడా ప్రభావం చూపుతుంది. గర్భిణీల్లో పోషకాహార లోపం వారి మీదే కాకుండా పిల్లల భౌతిక మరియు మానసిక స్థితుల మీద కూడా ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారంలో తక్కువగా ప్రోటీన్లు లభించే పిల్లలు డాష్ పోషకాహార లోపానికి గురవుతారు. ఆహారంలో తక్కువగా ప్రోటీన్లు లభించే పిల్లలు డాష్ పోషకాహార లోపానికి గురవుతారు. ప్రోటీన్ పోషకాహార లోపానికి గురవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ పరిమాణాల్లో కార్బోహైడ్రేట్లు కొవ్వులు తీసుకునే పిల్లలు డాష్ పోషకాహార లోపానికి గురవుతారు. తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్లు కొవ్వులు తీసుకునే పిల్లలు కేలరీల పోషకాహార లోపానికి గురవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, మెరస్మస్ వ్యాధి డాష్ డాష్ లోపం వల్ల కలుగుతుంది. మెరస్మస్ వ్యాధి ప్రోటీన్లు క్యాలరీల లోపం వల్ల కలుగుతుంది. మెరస్మస్ వ్యాధి ప్రోటీన్లు క్యాలరీల వ్యాధి లోపం వల్ల కలుగుతుంది. డాష్ లోపం వల్ల శరీరం పెరుగుదల తక్కువగా ఉంటుంది. డాష్ లోపం వల్ల శరీరం పెరుగుదల తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ల లోపం వల్ల శరీరం పెరుగుదల తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాళ్ళు మొహం ఉబ్బి గుండ్రంగా మారడం డాష్ వ్యాధి లక్షణం. కాళ్ళు మొహం ఉబ్బి గుండ్రంగా మారడం డాష్ వ్యాధి లక్షణం. క్వాషియార్కర్ వ్యాధి లక్షణం. క్వాషియార్కర్ వ్యాధి లక్షణం. కాళ్ళు మొహం ఉబ్బి గుండ్రంగా మారడం డాష్ వ్యాధి లక్షణం అంటే క్వాషియార్కర్ వ్యాధి లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ అమైనో ఆమ్లాలున్న ఆహారం తీసుకునే పిల్లల్లో డాష్ పోషకాహార లోపం ఏర్పడుతుంది. తక్కువ అమైనో ఆమ్లాలున్న ఆహారం తీసుకునే పిల్లల్లో డాష్ పోషకాహార లోపం ఏర్పడుతుంది. ప్రోటీన్ పోషకాహార లోపం ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బియ్యాన్ని పాలిష్ చేసిన ఎక్కువగా కడిగిన దానిలో డాష్ విటమిన్ పోతుంది. బియ్యాన్ని పాలిష్ చేసిన ఎక్కువగా కడిగిన దానిలో ఉండే విటమిన్ ఏం డాష్ పోతుందంటే B1 విటమిన్ పోతుంది. ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల, బియ్యాన్ని కడగడం వల్ల B1 విటమిన్ పోతుంది. B1 మీన్స్ థయోమిన్. B1 మీన్స్ థయోమిన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లాసైటిస్లో డాష్ ఎర్రగా తలతల్లాడుతుంది. గ్లాసైటిస్లో డాష్ ఎర్రగా తలతల్లాడుతుంది. గ్లాసైటిస్లో డాష్ ఎర్రగా తలతల్లాడుతుంది. ఆన్సర్ నాలుక. గ్లాసైటిస్లో డాష్ ఎర్రగా తలతల్లాడుతుంది. నాలుక. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యరశ్మి శరీరంలోని ఆహారంలో ఉన్న డాష్ను విటమిన్ డిగా మారుస్తుంది. సూర్యరశ్మి శరీరంలోని ఆహారంలో ఉన్న డాష్ను విటమిన్ డిగా మారుస్తుంది. ఆన్సర్ కొలెస్ట్రాల్ను విటమిన్ డిగా మారుస్తుంది. సూర్యరశ్మి శరీరంలోని ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ను విటమిన్ డిగా మారుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల్లో వంధత్వం రాకుండా చేసే విటమిన్ డాష్. పురుషుల్లో వంధత్వం రాకుండా చేసే విటమిన్ డాష్. ఆన్సర్ వు టోకోఫెరల్. పురుషుల్లో వంధత్వం రాకుండా చేసే విటమిన్ వు టోకోఫెరల్ అనే విటమిన్ పురుషుల్లో వంధత్వం రాకుండా చేస్తుంది. పురుషుల్లో వంధత్వం రాకుండా చేసే విటమిన్ టోకోఫెరల్. నెక్స్ట్ క్వశ్చన్, బొప్పాయి పండులో డాష్ విటమిన్ అధికంగా ఉంటుంది. బొప్పాయి పండులో డాష్ విటమిన్ అధికంగా ఉంటుంది. బొప్పాయి పండులో డాష్ విటమిన్ అధికంగా ఉంటుంది. ఆన్సర్ ఏ విటమిన్ అధికంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వల్ల డాష్ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. జవాబు ఈ క్యాల్సిఫెరల్ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. క్యాల్సిఫెరల్ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. డాష్ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. ఈ విటమిన్ ఈ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. క్యాల్సిఫెరల్ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. 30 minutes 100 bits. ఆన్సర్స్ అనేవి చెప్పలేదు, కింద ఇచ్చాను. లైట్గా ఒక 2 times క్వశ్చన్ 2 times చదివినాక ఎందుకు చెప్పానంటే ఆన్సర్స్ ఆ 2 times చదివినప్పుడు మీకు ఏమైనా ఆన్సరు తెలిసి ఉంటే ఒకసారి రివైండ్ చేసుకుంటారని ఆన్సరు లైట్గా చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్, థయామిన్ లోపం వల్ల డాష్ వ్యాధి కలుగుతుంది. థయామిన్ లోపం వల్ల డాష్ వ్యాధి కలుగుతుంది. థయామిన్ లోపం వల్ల డాష్ వ్యాధి కలుగుతుంది. ఆన్సర్ ఈస్ గ్లాసైటిస్. ఆన్సర్ గ్లాసైటిస్. ఆన్సర్ గ్లైసైటిస్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి. విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి డాష్. విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి ఆన్సర్ పెల్లగ్రా. విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లగ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఫాంటోథెనిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం. ఫాంటోథెనిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం కాళ్ళు. ఫాంటోథెనిక్ ఆమ్ల లోపం వల్ల కాళ్ళు మంటలు మండుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ల పుట్టు పూర్వత్రాలు డాష్ శతాబ్దానికి చెందినవి. విటమిన్ల పుట్టు పూర్వత్రాలు డాష్ శతాబ్దానికి చెందినవి. ఆన్సర్ ఈస్ 18వ శతాబ్దానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, సర్ హెచ్జి హప్కిన్స్ పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థం డాష్ ఉందని కనుగొన్నారు. సర్ హెచ్జి హప్కిన్స్ పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థం డాష్ ఉందని కనుగొన్నారు. ఆన్సర్ ఈస్ పాలలో ఉందని కనుగొన్నారు. పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థం పాలలో ఉందని కనుగొన్నారు. ఎవరు? సర్ హెచ్జి హప్కిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరమయ్యే విటమిన్. న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణకు అవసరమయ్యే విటమిన్ ఫాలిక్ ఆమ్లం. న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణకు అవసరమయ్యే విటమిన్ ఫోలిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, వేడికి అతి త్వరితగా నశించబోయే విటమిన్. వేడికి అతి త్వరగా నశించిపోయే విటమిన్ ఈ ఎస్కార్బిక్ ఆమ్లం. వేడికి అతి త్వరగా నశించే విటమిన్ ఈ ఎస్కార్బిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఆన్సర్ ఈస్ ఓ. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఓ. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్లు డాష్. విటమిన్లు డాష్. ఆన్సర్ ఈస్ సూక్ష్మ పోషకాలు. విటమిన్లు సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B1ని డాష్ అని కూడా అంటారు. విటమిన్ B1ని డాష్ అని కూడా అంటారు. ఆన్సర్ ఈస్ థయామిన్ అని కూడా అంటారు. విటమిన్ B1ని థయామిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రైబోఫ్లావిన్ అనేది విటమిన్ డాష్ రసాయన నామం. రైబోఫ్లావిన్ అనేది విటమిన్ డాష్ రసాయన నామం. ఆన్సర్ ఈస్ B2 రసాయన నామం రైబోఫ్లావిన్. B2 రసాయన నామం రైబోఫ్లావిన్. నెక్స్ట్ క్వశ్చన్, హానికర రక్తహీనత డాష్ విటమిన్ న్యూనత వల్ల కలుగుతుంది. హానికర రక్తహీనత డాష్ విటమిన్ న్యూనత వల్ల కలుగుతుంది. ఆన్సర్ ఈజ్ B12. హానికర రక్తహీనత B12 విటమిన్ వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సైనాకోబాల్మైన్ అనేది డాష్ విటమిన్ పేరు. సైనాకోబాల్మైన్ అనేది డాష్ విటమిన్ పేరు. ఆన్సర్ ఈజ్ B12 యొక్క పేరు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ విటమిన్ లోపం వల్ల అలసట కలుగుతుంది. డాష్ విటమిన్ లోపం వల్ల అలసట కలుగుతుంది. ఆన్సర్ ఈస్ బయోటిన్. బయోటిన్ విటమిన్ లోపం వల్ల మానవుల్లో అలసట కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల డాష్ అనే వ్యాధి కలుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల డాష్ అనే వ్యాధి కలుగుతుంది. ఆన్సర్ ఈస్ స్కర్వీ వ్యాధి. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఎస్కార్బిక్ ఆమ్లం అనేది డాష్ విటమిన్ పేరు. ఎస్కార్బిక్ ఆమ్లం అనేది డాష్ విటమిన్ పేరు. ఆన్సర్ ఈ విటమిన్ పేరు. ఎస్కార్బిక్ ఆమ్లం అనేది ఈ విటమిన్ యొక్క పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఫాంటోథెనిక్ ఆమ్లం డాష్లో కరిగే విటమిన్. ఫాంటోథెనిక్ ఆమ్లం డాష్లో కరిగే విటమిన్. ఫాంటోథెనిక్ ఆమ్లం డాష్లో కరిగే విటమిన్. ఆన్సర్ నీటిలో కరిగే విటమిన్ ఫాంటోథెనిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, సైనోకోబాల్మైన్ డాష్లో కరిగే విటమిన్. సైనోకోబాల్మైన్ డాష్లో కరిగే విటమిన్. ఆన్సర్ నీటిలో కరిగే విటమిన్. ఫోలిక్ ఆమ్లం రసాయన నామం. ఫోలిక్ ఆమ్లం యొక్క రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్లను మొదటిసారిగా డాష్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. విటమిన్లను మొదటిసారిగా ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? విటమిన్లను మొదటిసారిగా హెచ్జి అప్కిన్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. హెచ్జి అప్కిన్ అనే శాస్త్రవేత్త విటమిన్లను కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, పురుషులలో వంధత్వం డాష్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. పురుషులలో వంధత్వం డాష్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. టోకోఫెరల్ విటమిన్ వల్ల పురుషులలో వంధత్వం కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్లు శరీరంలో సంశ్లేషణం కావు, అందువల్ల వాటిని డాష్ పోషకాలు అంటారు. విటమిన్లు శరీరంలో సంశ్లేషణం కావు, అందువల్ల వాటిని ఆవశ్యక పోషకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ కే డాష్లో కరిగే విటమిన్. విటమిన్ కే అనేది డాష్లో కరిగే విటమిన్. విటమిన్ కే కొవ్వులలో కరిగే విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడాక్సిన్ అనేది డాష్ విటమిన్ పేరు. థైరాయిడాక్సిన్ అనేది డాష్ విటమిన్ పేరు. థైరాయిడాక్సిన్ అనేది B6 విటమిన్ పేరు. థైరాయిడాక్సిన్ అనేది B6 విటమిన్ పేరు. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో డాష్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో డాష్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఫోలిక్ ఆమ్లం అనేది న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో ఫోలిక్ ఆమ్లం ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రొడోప్సిన్, ఇడాప్సిన్ అనే వర్ణకాలు డాష్లోని డాష్ పొరలో ఉంటాయి. రొడోప్సిన్, ఇడాప్సిన్ అనే వర్ణకాలు కంటిలోని రెటినా పొరలోనే ఉంటాయి. రొడాప్సిన్, ఇడాప్సిన్ అనే వర్ణకాలు కంటిలోని రెటినా పొరలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నియాసిన్ అనేది విటమిన్ డాష్. నియాసిన్ అనేది విటమిన్ డాష్. ఆన్సర్ B3. నియాసిన్ అనేది B3 విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లాసైటిస్ అనే వ్యాధి డాష్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. గ్లాసైటిస్ అనే వ్యాధి డాష్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. B2 విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ వ్యాధి వస్తుంది. B2 విటమిన్ లోపం వల్ల గ్లైసైటిస్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడాక్సిన్ అనేది డాష్ విటమిన్ రసాయన నామం. థైరాయిడాక్సిన్ అనేది B6 విటమిన్ యొక్క రసాయన నామం. నెక్స్ట్ క్వశ్చన్, బయోటిన్ అనేది డాష్. బయోటిన్ అనేది విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ వ్యాధి. డాష్ పదార్థం తింటే జపాన్ దేశ నావికులలో బెరీబేరీ వ్యాధి కలిగిందని తెలిసింది. డాష్ పదార్థం తింటే జపాన్ దేశ నావికులలో బెరీబేరీ వ్యాధి కలిగిందని తెలిసింది. డాష్ పదార్థం పాలిష్ చేసిన బియ్యం తినటం వల్ల జపాన్ దేశ నావికులలో బెరీబేరీ వ్యాధి కలిగిందని తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్, కొల్లాజెన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ ఏంటి? కొల్లాజెన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ E. నెక్స్ట్ క్వశ్చన్, గాయాలు నయం అవడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి తోడ్పడే విటమిన్ డాష్. గాయాలు నయం అవడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి తోడ్పడే విటమిన్ డాష్. ఈ విటమిన్. గాయాలను మరియు విరిగిన ఎముకలను నయం చేసేది విటమిన్ E. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి డాష్ ఖనిజ లవణాన్ని శోషణం చేసుకొని నిల్వ చేయడంలో తోడ్పడుతుంది. విటమిన్ సి డాష్ ఖనిజ లవణాన్ని శోషణం చేసుకొని నిల్వ చేయడంలో తోడ్పడుతుంది. ఆన్సర్ ఐరన్.
విటమిన్ సి ఐరన్ ఖనిజ లవణాన్ని శోషణ చేసుకొని నిల్వ చేయడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జిరాఫ్థాల్మియా వ్యాధి డాష్కి సంబంధించింది. జిరాఫ్థాల్మియా వ్యాధి డాష్కి సంబంధించింది. ఆన్సర్ ఈస్ కంటికి సంబంధించింది. జిరాఫ్థాల్మియా వ్యాధి కంటికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ రసాయన నామం. విటమిన్ ఏ రసాయన నామం. ఆన్సర్ ఈస్ రెటినాల్. విటమిన్ ఏ రసాయన నామం రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్. విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఈ రసాయన నామం. విటమిన్ ఈ రసాయన నామం టోకోఫెరాల్. టోకోఫెరాల్. విటమిన్ ఈ రసాయన నామం టోకోఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త. రిపీటెడ్ క్వశ్చన్, విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఫంక్. విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఫంక్. విటమిన్లు కనుగొన్న శాస్త్రవేత్త సర్ జి.హెచ్. హంకర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, నోటి మూలల్లో పగలడం, కళ్ళ నుంచి నీరు కారడం డాష్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. నోటి మూలల్లో పగలడం, కళ్ళ నుంచి నీరు కారడం డాష్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. B2 విటమిన్ లోపం వల్ల నోట్లో పుండ్లు, పగుళ్ళు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి డాష్. విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లగ్ర. విటమిన్ B3 లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లగ్ర. నెక్స్ట్ క్వశ్చన్, చిగుళ్ళు వాచి వాటి నుంచి రక్తస్రావం అవ్వడం అనేది డాష్ వ్యాధి లక్షణం. చిగుళ్ళు వాచి వాటి నుండి రక్తస్రావం అవ్వడం అనేది స్కర్వీ వ్యాధి లక్షణం. స్కర్వీ వ్యాధి లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో కెరోటిన్ డాష్గా మారుతుంది. మానవ శరీరంలో కెరాటిన్ డాష్గా మారుతుంది. విటమిన్ ఆగా మారుతుంది లేదా ఏగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రోగజనక జీవులు శరీరంలో ప్రవేశించడాన్ని డాష్ అంటారు. రోగజనక జీవులు శరీరంలో ప్రవేశించడాన్ని డాష్ అంటారు. వ్యాధి సంక్రమణం అంటారు. రోగజనక జీవులు శరీరంలో ప్రవేశించడాన్ని వ్యాధి సంక్రమణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రోగజనక జీవులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ డాష్ జీవుల్లో అస్వస్థత కలిగించవు. రోగజనక జీవులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వాహక జీవుల్లో అస్వస్థత కలిగించవు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిడ్స్ వ్యాధి డాష్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఎయిడ్స్ వ్యాధి ప్రత్యక్షంగా శరీర తాకిడి వల్ల వ్యాప్తి చెందుతుంది. ఎయిడ్స్ వ్యాధి ప్రత్యక్షంగా శరీర తాకిడి వల్ల వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రంలోని పసుపు రంగు డాష్ వర్ణద్రవ్యం వల్ల కలుగుతుంది. మూత్రంలోని పసుపు రంగు డాష్ వర్ణద్రవ్యం వల్ల కలుగుతుంది. బిలిరూబిన్. మూత్రంలోని పసుపు రంగు బిలిరూబిన్ వర్ణద్రవ్యం వల్ల కలుగుతుంది. బిలిరూబిన్. గౌదబిళ్ళల వ్యాధి డాష్ వైరస్ ద్వారా కలుగుతుంది. గౌదబిళ్ళల వ్యాధి మిక్సోవైరస్ పరోటైటిస్. గౌదబిళ్ళల వ్యాధి మిక్సోవైరస్ పరోటైటిస్ వైరస్ ద్వారా కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గౌదబిళ్ళల వ్యాధిలో ముఖ్యంగా డాష్ గ్రంథులు వ్యాధికి లోనవుతాయి. గౌదబిళ్ళల వ్యాధిలో ముఖ్యంగా పెరోటిడ్ లాలాజల గ్రంథులు వ్యాధికి లోనవుతాయి. గౌదబిళ్ళల వ్యాధిలో ముఖ్యంగా లాలాజల గ్రంథులు వ్యాధికి లోనవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పారామిక్స్ వైరస్ ఆర్ఎన్ఏ డాష్ వ్యాధిని కలిగిస్తుంది. ఆర్ఎన్ఏ డాష్ వ్యాధిని కలిగిస్తుంది. తట్టు వ్యాధిని కలిగిస్తుంది. తట్టు. నెక్స్ట్ క్వశ్చన్, మెదడువాపు వ్యాధికి డాష్ వాహకాలుగా ఉంటాయి. మెదడువాపు వ్యాధికి పందులు వాహకాలుగా ఉంటాయి. మెదడువాపు వ్యాధికి పందులు వాహకాలుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, బోధవ్యాధి క్రిములు డుంబకాల పేర్లు. బోధవ్యాధి క్రిముల డుంబకాల పేరు మైక్రోఫైలేరియా. బోధవ్యాధి క్రిములు డుంబకాల పేరు మైక్రోఫైలేరియా. నెక్స్ట్ క్వశ్చన్, గ్యామిటోసైట్లు డాష్ దశ నుండి అభివృద్ధి చెందుతాయి. గ్యామిటోసైట్లు ఎరిథ్రోసైటిక్ దశ నుండి అభివృద్ధి చెందుతాయి. గ్యామిటోసైట్లు ఎరిథ్రోసైటిక్ దశ నుండి అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్షయ గవదబిళ్ళలు కోరింత దగ్గు వ్యాధుల్లో సంక్రమణం జరిగే పద్ధతి. క్షయ గవదబిళ్ళలు కోరింత దగ్గు వ్యాధుల్లో సంక్రమణం జరిగే పద్ధతి డాష్ లాలాజల తుంపర. క్షయ గవదబిళ్ళలు కోరింత దగ్గు వ్యాధి లాలాజల తుంపరల ద్వారా సంక్రమణ
జరుగుతుంది. ప్లేగు మలేరియా డాష్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. ప్లేగు మలేరియా అనేది డాష్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. ప్లేగు మలేరియా వాహకం ద్వారా వ్యాప్తి చెందుతాయి. శోషరస నాళాలు, శోషరస గ్రంథులు వాపు వల్ల వచ్చే రోగం బోధ రోగం. శోషరస నాళాలు, శోషరస గ్రంథులు వాపు వల్ల వచ్చే రోగం బోధ రోగం. నెక్స్ట్ క్వశ్చన్, హెపటైటిస్ వైరస్ కణాలను నాశనం చేయడం వల్ల వచ్చే వ్యాధి. హెపటైటిస్ వైరస్ కణాలను నాశనం చేయడం వల్ల వచ్చే వ్యాధి పచ్చకామర్లు. హెపటైటిస్ వైరస్ కణాలను నాశనం చేయడం వల్ల వచ్చే వ్యాధి పచ్చకామర్లు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో క్రియా విధానాలలోని తేడా వల్ల డాష్ వస్తుంది. శరీరంలో క్రియా విధానాల్లోని తేడా వల్ల డాష్ వస్తుంది. శరీరంలో క్రియా విధానాల తేడా వల్ల వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జలుబు, ఆటలమ్మ వ్యాధుల సంక్రమణ డాష్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఆటలమ్మ వ్యాధులు సంక్రమణ లాలాజల సూక్ష్మ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేగు మలేరియా వ్యాధులు మరో ప్రాణి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఆ ప్రాణిని డాష్ అంటారు. ప్లేగు మలేరియా వ్యాధులు మరో ప్రాణి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఆ ప్రాణిని వాహకం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోకి పరాన్నజీవి ప్రవేశించింది మొదలు అస్వస్థత కనిపించే వరకు ఉండే వ్యాధిని డాష్ అంటారు. శరీరంలోకి పరాన్నజీవి ప్రవేశించింది మొదలు అస్వస్థత కనిపించే వరకు ఉండే వ్యవధిని పొదుగు కాలం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ కాలంలో పరాన్నజీవులు విష పదార్థాలను విడుదల చేసి అతిదేయిలోని సంక్రమ శరీర విధులకు అడ్డు తగులుతాయి. డాష్ కాలంలో పరాన్నజీవులు విష పదార్థాలను విడుదల చేసి అతిదేయిలోని సంక్రమ శరీర విధులకు అడ్డు తగులుతాయి. ఆన్సర్ ఈజ్ వ్యాధి వ్యక్తమయ్యే కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ వ్యవస్థ ఒక వ్యాధిని డాష్ రక్షణ వ్యవస్థ ఒక వ్యాధిని డాష్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. రక్షణ వ్యవస్థ ఒక వ్యాధిని నియంత్రించడంలో, నిరోధించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హెపటైటిస్ డాష్ మరియు డాష్ ద్వారా డాష్ బిడ్డకు వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ అనేది ఆహారం పాలు ద్వారా తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ అనేది ఆహారం పాలు ద్వారా తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త. దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్. దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా పరాన్నజీవి జీవిత చరిత్రలో ప్రాథమిక అతిథేయి డాష్. మలేరియా పరాన్నజీవి జీవిత చరిత్రలో ప్రాథమిక అతిథేయి ఆడెనాఫిలిస్ దోమ. మలేరియా పరాన్నజీవి జీవిత చరిత్రలో ప్రాథమిక అతిథేయి ఆడెనాఫిలిస్ దోమ. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా పరాన్నజీవి జీవిత చరిత్రలో మానవునిలో గడిపే దశ పేరు డాష్ చక్రం. మలేరియా పరాన్నజీవి జీవిత చరిత్రలో మానవునిలో గడిపే దశ పేరు అలైంగిక చక్రం. నెక్స్ట్ క్వశ్చన్, మిరోజాయిట్లు డాష్ పగిలి విడుదలవుతాయి. మిరోజాయిట్లు డాష్ పగిలి విడుదలవుతాయి. కాలేయపు కణం పగిలి విడుదలవుతాయి. మిరోజాయిట్లు కాలేయపు కణం పగిలి విడుదలవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, దోమ మనిషిని కుట్టినప్పుడు డాష్ ఉండే స్పోరోజాయిట్లు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దోమ మనిషిని లేదా మానవుని కుట్టినప్పుడు లాలాజలంలో ఉండే స్పోరోజాయిట్లు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల దురద, నొప్పి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చలి, తలనొప్పి, చెమట స్థితులు డాష్ వ్యాధిలో గమనిస్తాం. చలి మరియు తలనొప్పి, చెమట అనే స్థితులు మలేరియా వ్యాధిలో గమనిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా పరాన్నజీవి నుంచి రక్షణ పొందడానికి మంచి మార్గం దోమతెరలు. మలేరియా పరాన్నజీవి నుంచి రక్షణ పొందడానికి మంచి మార్గం దోమతెరలు. నెక్స్ట్ క్వశ్చన్,
మలేరియా పరాన్నజీవిలో స్పోరోజాయిడ్లు డాష్ నుంచి ఏర్పడతాయి. మలేరియా పరాన్నజీవిలో స్పోరోజాయిడ్లు సంయుక్త బీజం నుంచి ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలకు డాష్ వాహకం. ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలకు ఎలుకలు వాహకంగా పనిచేస్తాయి. ఎల్లో జ్వరం కలిగించే వాటికి వాహకాలు డాష్. ఎల్లో జ్వరం కలిగించే వాటికి వాహకాలు కోతుల వల్ల ఎల్లో జ్వరం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా జ్వరానికి వాహకాలు డాష్. మలేరియా జ్వరానికి వాహకాలు ఆడెనాఫిలస్ దోమలు. నెక్స్ట్ క్వశ్చన్, హెపటైటిస్ వంటి జ్వరానికి వాహకాలు డాష్. హెపటైటిస్ వంటి జ్వరానికి వాహకాలు మానవులు హెపటైటిస్ వంటి జ్వరానికి వాహకాలుగా పనిచేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తట్టు లేదా దద్దు వ్యాధిని డాష్ అని కూడా అంటారు. తట్టు లేదా దద్దు వ్యాధిని రుబెల్లా అని కూడా అంటారు. రుబెల్లాని తట్టు లేదా దద్దు వ్యాధి అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రుబెల్లా వ్యాధిని మొదటిసారిగా వర్ణించిన వారు డాష్. రుబెల్లా వ్యాధిని మొదటిసారిగా అబూ బకర్ అనే శాస్త్రవేత్త వర్ణించిన వారు. రుబెల్లా వ్యాధిని మొదటిసారిగా అబూ బకర్ వర్ణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, మెదడువాపు వ్యాధి కారక వైరస్ను డాష్ వ్యాప్తి చెందిస్తుంది. మెదడువాపు వ్యాధి కారక వైరస్ను క్యూలెక్స్ దోమ వ్యాప్తి చెందిస్తుంది. క్యూలెక్స్ దోమ మెదడువాపు వ్యాధి వైరస్ను వ్యాప్తి చెందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బోధరోగాన్ని కలిగించేది డాష్. బోధరోగాన్ని కలిగించేది ఒకరేరియా బ్రాంకైటిస్, ఒకరేరియా మలై. బోధరోగాన్ని కలిగించేది ఒకరేరియా బ్రాంకైటిస్, ఒకరేరియా మలై జీవులు బోధరోగాన్ని కలిగిస్తుంది. బోధరోగం కలిగించే క్రిములు డింబకాన్ని డాష్ అంటారు. బోధరోగం కలిగించే క్రిముల డింబకాన్ని మైక్రోపైలేరియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా పరాన్నజీవి జీవిత చక్రంలో మాధ్యమిక అతిథేయి డాష్. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రంలో మాధ్యమిక అతిథేయి మానవుడు. నెక్స్ట్ క్వశ్చన్, పశువులు కలుషితమైన మేత తినడం వల్ల ప్రబలే వ్యాధి. పశువులు కలుషితమైన మేత తినడం వల్ల ప్రబలే వ్యాధి మ్యాడ్ కౌ అనే వ్యాధి కలుషితమైన ఆహారం తినడం వల్ల కలుగుతుంది పశువుల్లో. మ్యాడ్ కౌ అనే వ్యాధి పశువుల్లో కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అనే జర్మనీ దేశస్థుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు. ఇస్మారక్ అనే జర్మనీ దేశస్థుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు. ఇస్మారక్ అనే జర్మనీ దేశస్థుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమ చికిత్సను వ్యాప్తిలోకి తేవడానికి కృషి చేసిన సంస్థ. ప్రథమ చికిత్సను వ్యాప్తిలోకి తేవడానికి కృషి చేసిన సంస్థ జాన్సన్ అంబులెన్సా. ప్రథమ చికిత్సను వ్యాప్తిలోకి తేవడానికి కృషి చేసిన సంస్థ జాన్సన్ అంబులెన్సా. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో మునిగిన వ్యక్తికి డాష్ వెంటనే అందేలా చేయడమే ప్రథమ చికిత్స ముఖ్య ఉద్దేశం. నీటిలో మునిగిన వ్యక్తికి శ్వాసక్రియ వెంటనే అందేలా చేయడమే ప్రథమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాదవశాత్తు ఎముక విరిగినప్పుడు దాన్ని డాష్ అంటారు. ప్రమాదవశాత్తు ఎముక విరిగినప్పుడు దాన్ని ఎముక విరుపు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకల సామాన్య విరుపును డాష్ ఎముకల విరుపు అంటారు. ఎముకల సామాన్య విరుపును మూసివేసిన ఎముకల విరుపు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చాలా చోట్ల ఎముకల విరుపును డాష్ ఎముకల విరుపు అంటారు. చాలా చోట్ల ఎముకల విరుపును ఓపెన్ ఎముకల విరుపు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలు పలు చోట్ల విరిగినప్పుడు డాష్ విరుపు అంటారు. విఖండిత ఎముకలు అంటారు. ఎముకలు పలు చోట్ల విరిగినప్పుడు విఖండిత ఎముకలు విరుపు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విరిగిన ఎముక రెండు కొనలు ఒకదానిలోనికి మరొకటి దూచుకుపోయినప్పుడు డాష్ ఎముక విరుపు అంటారు. విరిగిన ఎముక రెండు కొనలు ఒకదానిలోకి మరొకటి దూసుకుపోయినప్పుడు తాకిడి ప్రభావం వల్ల ఎముక విరుపు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా పిల్లల్లో కనిపించే ఎముక విరుపు డాష్. సాధారణంగా పిల్లల్లో కనిపించే ఎముక విరుపు లేత వెముక విరుపు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సాముదాయిక ఆరోగ్య కేంద్రం డాష్ జనాభా అవసరాలను సూచిస్తుంది. ప్రతి సాముదాయిక ఆరోగ్య కేంద్రం డాష్ జనాభా అవసరాలను సూచిస్తుంది.
ప్రతి సముదాయ ఆరోగ్య కేంద్రం 1,00,000 జనాభా అవసరం